హే గాయ్స్, పైథాన్లో మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అదేవిధంగా మన ప్రోగ్రాంలో మెంబర్షిప్ ఆపరేటర్స్ ఎలా యూస్ చేస్తాం అనేది థియరిటికల్ ప్లస్ ప్రాక్టికల్ వేలో ఇంప్లిమెంట్ చేసి చూపించేస్తాను. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మెంబర్షిప్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ చూడండి. యూజ్ ఇట్ టు చెక్ వెదర్ ఏ వాల్యూ ఎగ్జిస్ట్ ఇన్ ఏ సీక్వెన్స్. అంటే మనకు ఫర్ సపోజ్ ఒక లార్జ్ డేటా ఉంది సీక్వెన్స్లో అనమాట. ఆ సీక్వెన్స్లో మనం చెక్ చేయాలి అంటే డేటా ఉందా లేదా అని చెప్పి. దానికోసం మనం మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం. దాన్ని యూజ్ చేసామనుకోండి, మనకు ఉందా లేదా అని చెక్ చేసి మనకు ట్రూ ఆర్ ఫాల్స్ అనే అవుట్పుట్ అయితే డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, సీక్వెన్సెస్ అంటే ఏంటంటే లిస్ట్, టపుల్, స్ట్రింగ్, సెట్, డిక్షనరీ ఇవన్నీ సీక్వెన్సెస్ అనమాట. అంటే ఫర్ సపోజ్ మనకు సి జావాలో ఏంటంటే సిమిలర్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలుగుతాం యూజింగ్ అరేస్. బట్ పైథాన్లో ఏంటంటే మనకు లిస్ట్, సెట్, టపుల్ ఇవన్నీ మనకి ఏం అడ్వాంటేజ్ ఏంటంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మనం ఇంటీజర్ యూస్ చేసుకోవచ్చు, ఫ్లోట్స్ యూస్ చేసుకోవచ్చు, స్ట్రింగ్స్ యూస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేది ఈ సీక్వెన్సెస్లో యూస్ చేసుకోవచ్చు అనమాట. రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇదేంటంటే మనకు చెక్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అనే అవుట్పుట్ అయితే డిస్ప్లే చేస్తుంది. ఆపరేటర్స్ ఏంటంటే మెంబర్షిప్వి ఇన్ అండ్ నాట్ ఇన్ ఇవి చెక్ చేసాయి అనమాట. ఈ ఆపరేటర్ ఏంటంటే చెక్ చేసి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనే అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఆపరేటర్. ఇన్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే చెక్స్ ఇఫ్ ఏ వాల్యూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఏ సీక్వెన్స్. అంటే చెక్ చేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఒక 1000 వాల్యూస్ ఉన్నాయి, బట్ అది ఆర్డర్ అనేది లేదు, ర్యాండమ్ గా ఉన్నాయి నెంబర్స్ అనేవి. అప్పుడు మనం ఒక ర్యాండమ్ నెంబర్ ని చూస్ చేసుకొని దాంట్లో ఉందా లేదా సెర్చ్ చేయడానికి మనం ఇన్ ఆపరేటర్ అనేది యూస్ చేస్తాం. ఒకవేళ ఆ వాల్యూ గనక సీక్వెన్స్ లో ఉంటే మనకు ట్రూ అనే అవుట్పుట్ వస్తుంది, లేకపోతే ఫాల్స్ అనే అవుట్పుట్ వస్తుంది. సింటాక్స్ వచ్చేసి వాల్యూ ఇన్ సీక్వెన్స్. మనం ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ ఆ సీక్వెన్స్ లో ఉందా. సీక్వెన్స్ అంటే ఏం లేదు, సీక్వెన్స్ అంటే మీరు ఇస్తారు కదా వేరియబుల్, ఆ వేరియబుల్ అనమాట. ఆ వేరియబుల్లో డేటా ఏదైతే స్టోర్ చేసుకుని ఉంటుందో ఆ వేరియబుల్లో ఆ వాల్యూ ఉందా లేదా అని చెప్పి చెక్ చేయడం అన్నమాట. వాల్యూ ఇన్ సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ లో ఉందా లేదా ఆ వాల్యూ అనేది అయితే చెక్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, 10, 20, 30 ఇక్కడ ఒక ఆర్డర్ అయితే ఉంది, అసెండింగ్ ఆర్డర్ లో అయితే ఉంది. మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు ఇలాంటి టైంలో. బట్ ఒక థౌజండ్స్ ఆఫ్ డేటా ఆర్డర్ లేనప్పుడు మనం ఏంటంటే ఈ ఆపరేటర్స్ అనేది యూస్ చేస్తాం. యూస్ చేసి మనం ఈజీగా సింపుల్ గా అయితే ఐడెంటిఫై చేస్తాం ఆ వాల్యూ ఉందా లేదా అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి నాట్ ఇన్ ఆపరేటర్. నాట్ ఇన్ ఆపరేటర్ ఏంటి అంటే చెక్స్ ఇఫ్ ఎ వాల్యూ ఈజ్ నాట్ ప్రెసెంట్. ఒకవేళ ఆ వాల్యూ లేకపోతే మనం నాట్ ఇన్ ఆపరేటర్ యూస్ చేసామనుకోండి, మనకి ట్రూ అనే అవుట్పుట్ అయితే డిస్ప్లే చేస్తుంది. అంటే మనకు లేనప్పుడు మనకు డౌట్ ఉంటుంది ఉందా లేదా అని చెప్పి, అలాంటప్పుడు మనం నాట్ ఇన్ అనేది యూస్ చేయవచ్చు. సింటాక్స్ వచ్చేసి వాల్యూ నాట్ ఇన్ సీక్వెన్స్. సేమ్ లైక్ దట్ మనం వాల్యూ అని ఇచ్చి నాట్ ఇన్ సీక్వెన్స్. సీక్వెన్స్ అంటే ఆ వేరియబుల్ అనేది రాస్తాం. వేరియబుల్ రాసిన తర్వాత ఆ సీక్వెన్స్ లో చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసి ఒకవేళ ఉంటే గనక ఫాల్స్ వస్తుంది, లేకపోతే ట్రూ అని వస్తుంది. నాట్ ఇన్ కదా ఇక్కడ, సో అందుకని చెప్పి ఫర్ సపోజ్ x 1 2 3 అని ఇచ్చాం. ఇక్కడ 4 లేదు, బట్ 4 నాట్ ఇన్ ఎక్స్ అని ఇచ్చాం అనుకోండి, ట్రూ అని వస్తుంది. సో మీకు ఐడియల్లీ ఓపెన్ చేసి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. ఫర్ సపోజ్ ఏ ఈక్వల్ టు ఒక లిస్ట్ అయితే ఇస్తున్నాను. లిస్ట్లో నేను కొన్ని వాల్యూస్ అయితే పాస్ చేస్తాను. 10, 20.5, ఇక్కడ ఒక స్ట్రింగ్ అయితే ఇస్తాను, రోషన్, అంటే వాల్యూస్ ని సపరేటెడ్ బై కామాస్ తో సపరేట్ చేయాలన్నమాట. ఇక్కడ నేను లిస్ట్, సెట్స్, టపుల్స్ నేను నెక్స్ట్ డేటా టైప్స్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో స్ట్రింగ్ అయితే ఇస్తాను, ఓకేనా. ఇది ఇచ్చిన తర్వాత ప్రింట్ ఆఫ్ ఏ అని చెప్తాను. చూడండి మొత్తం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది మనం ఇక్కడ యూస్ చేసాం, అయినా మనకు డిస్ప్లే అవుతుంది. సో మనకి లిస్ట్, సెట్స్, టపుల్స్ ఏంటంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి అయితే యూస్ చేసుకుంటాం. అండ్ అదే విధంగా ఇప్పుడు ఇన్ అండ్ నాట్ ఇన్ అయితే యూస్ చేస్తాను. చూడండి, ప్రింట్ ఆఫ్. చూడండి, నేను సపోజ్ స్ట్రింగ్ లో అక్కడ క్యాపిటల్ ఆర్ ఉంది, ఇక్కడ స్మాల్ ఆర్ ఇచ్చి రోషన్ ఇన్ ఏ అన్నాను అనుకోండి, ఫాల్స్ అని వస్తుంది. ఎందుకంటే ఇది కేస్ సెన్సిటివ్ అన్నమాట. మనం వాల్యూస్ ఇస్తాం కదా, అవి కేస్ సెన్సిటివ్ అనమాట. సేమ్ ఏదైతే ఉన్నాయో ఆ డేటాలో దాంతోనే మనం సెర్చ్ చేయాలన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ప్రింట్ ఆఫ్ రోషన్ ఇన్ ఏ అని ఇచ్చాను, ఓకేనా. ఇప్పుడు చూడండి ట్రూ అని వచ్చింది, ఎందుకంటే సేమ్ వాల్యూ కాబట్టి అదే వచ్చింది. అదే విధంగా ప్రింట్ ఆఫ్ 10 ఇన్ ఏ అన్నాను, ట్రూ అంటే వాల్యూ ఉంటే మనకి ట్రూ వస్తుంది, లేకపోతే లేదన్నమాట. ఫర్ సపోజ్ నేను లేని వాల్యూ సెర్చ్ చేయాలనుకుంటున్నాను, ప్రింట్ ఆఫ్ జాబ్స్ ఇన్ ఏ అన్నా,
ఓకేనా? జాబ్స్ ఇన్ ఏ అంటే ఫాల్స్ అని వచ్చింది. ఎందుకంటే జాబ్స్ లేదు కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. సో, హోప్ మీకు ఇన్ అండ్ నాట్ ఇన్ ఆపరేటర్ ఎలా యూజ్ చేస్తాం, ఎలా వర్క్ అవుతుంది అనేది అర్థమైందనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో పిన్ చేయండి. నేను డెఫినిట్‌గా ఆన్సర్ ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ గైస్. బై బై.